'నాగబంధం' మూవీ ఎలా ఉంది? అన్న దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. హలో! దిస్ ఇస్ అన్షుల్ ఫ్రమ్ ఫ్లిక్ వర్డిక్ట్. ఈరోజు మనం 'నాగబంధం' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ విరాట్ కర్ణ, నభా నటాష్ ఎక్సెట్రా ఇన్ లీడ్ రోల్స్, డైరెక్టెడ్ బై అభిషేక్ నామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే, విజువల్స్ పరంగా ఈ సినిమా ఓకేనే గానీ, అది తప్పిస్తే దీనంత దరిద్రమైన సినిమా ఇంకోటి లేదు. ప్లాట్‌లోకి వెళ్ళిపోదాం ముందు. బ్రహ్మకమలం అనే ఒక సాక్రెడ్ థింగ్‌ని చాలామంది దొంగలిద్దాం అనుకుంటారు. ఈ టైంలో రుద్ర అనే ఒక అతను ఇందులోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? ఈ బ్రహ్మకమలం అనేది దొరకకుండా ఆ బ్రహ్మకమలాన్ని ఎలా కాపాడాడు? ఈ మధ్యలో ఏమైంది? అన్నదే ఈ సినిమా బేసిక్ ప్లాట్. సినిమా స్టార్ట్ అయిన 10-15 మినిట్స్ బానే ఉంటది గైస్. మంచి థ్రిల్‌ని బిల్డ్ చేద్దాం అనుకుంటాడు. సో, సినిమాకి మంచి స్టార్ట్ ఇద్దాం అనుకుంటాడు. అక్కడి వరకు ఓకే. వెల్ అండ్ గుడ్. ఇంక అలా ఎళ్తూ ఉన్న కొద్దీ సినిమాలో ఒక మేజర్ ఇష్యూ ఉంటుంది. అదే ల్యాక్ ఆఫ్ నావెల్టీ. కొత్తదనం ఎక్కడా ఉండదు గైస్. ఇంతకుముందు చూసిన సినిమాల్లాగే ఉంటుంది. ఇదెక్కడో చూసాం గదా! మళ్ళీ ఇదేనా? అంటే నిజంగా మైండ్‌కి స్ట్రైక్ అవుతూ ఉంటదది. ఎక్కడా కొత్తగా లేదుగా దీనికెందుకు ఇంత బిల్డప్ అన్న రేంజ్‌లో ఉంటుంటది. మధ్య మధ్యలో మాస్ మూమెంట్స్ అనేవి జనరేట్ జేయడానికి ఈ మైథలాజికల్ రిఫరెన్స్ తీసుకొని ఎందుకో దండగనిపిచ్చిందసల. అవసరమే లేదు. బట్ ఏదో అలా తీసుకెళ్ళాడింకా. ఎళ్తా ఎళ్తా క్యారెక్టర్స్‌కి కూడా ఇంట్రడక్షన్ చేస్తా ఉంటారు. పోనీ ఆ క్యారెక్టర్స్‌కి ఉన్న స్ట్రెంగ్త్స్‌ని, ఆహ్, వీక్‌నెసెస్‌ని వాటిని చూపిస్తారా అంటే అది లేదు. అవి లేకపోవడం వల్లే మేజర్‌గా ఏంటంటే, మనం ఏ క్యారెక్టర్‌కి కనెక్ట్ అవ్వం ఫస్ట్. ఆ కనెక్ట్ అవ్వకపోవడం వల్లేంటి, వాళ్ళ యాక్టింగ్‌గా ఇంపాక్ట్ కలిగించదు. లేపోతే వాళ్ళ మధ్యలో జరిగే ఈవెంట్స్ ఏమన్నా ఉన్నాయా, అది పెద్ద ఎంగేజింగ్‌గా అనిపించదు. సో, ఓవరాల్‌గా ఏందంటే, ఈ ఎలిమెంట్స్ వల్ల కనెక్షన్ అనేది ఫెయిల్ అయింది. ఈ కనెక్షన్‌ని బిల్డ్ చేద్దాం అనుకునే టైంలో పూర్తిగా కనెక్షన్ లూజ్ అయిపోయింది. ఇంకంతే ఇంకా ఒక్కసారి చిప్ లూజ్ అయినప్పుడు ఏం జేస్తారు? అలా ఉంటది సినిమా మొత్తం. దీనికసలు అడ్డు అదుపు లేదు. ఒకసారేమో ఒక టైమ్ లైన్ ఉంటది. ఇంకోసారి ఇంకో టైమ్ లైన్ ఉంటది. ఇది ఎలా ఎళ్తుందో దీన్ని గూడా చెప్పలేం మనం. తిక్కగుంటుంది. ఒక ట్రాక్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చూపించకుండా రెండో ట్రాక్‌కెళ్ళిపోతాడు. అదేం ఫ్యాంటసీ నాకింకా అర్థం కాలేదు సినిమాలో. గజిబిజిగా ఏదో తీసుకెళ్తా ఉంటాడు. ఏదో మూమెంట్స్ పెడతా ఉంటాడు. ఓ పక్కన మైథలాజికల్ రిఫరెన్స్ వస్తా ఉంటాయి. ఇంకో పక్కన ఈడీని చంపుతాడు. వాయమ్మో! అది ఏమవుతుందో కూడా మనకు అర్థం కాదు. బుర్ర పిచ్చెక్కిపోద్ది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదే మొత్తం. ఇదే సోది. ఒక క్యారెక్టర్ కరెక్ట్‌గా సరిగ్గా పాటలా సరిగ్గా ఉండవు. హ్మ్. ఇంటర్వెల్‌కొచ్చేసరికి ఎంత సిల్లీగా, ఎంత వరస్ట్‌గా అనిపించిందంటే నాకు, కావాల్సుకొచ్చి అసలు అర్థం పర్థం లేకపోయినా గూడా గ్రాఫిక్ వయలెన్స్ పెట్టేసి రక్తపాతం. బ్లడ్ షెడ్ ఉండడం పెద్ద ప్రాబ్లమ్ గాదు. అది అనవసరంగా ఉందనే ప్రాబ్లమ్ ఇక్కడ. అవసరం లేదు. ఇది కొంతవరకే ఉండొచ్చిక్కడ యాక్షన్ సీక్వెన్స్‌లో. అలా ఉండదే. మితిమీరిపోయిందసల. చేతులు తెగుతుంటాయి, కాళ్ళు తెగుతుంటాయి. ఇంక వాళ్ళిష్టం ఏం కోయాలనుకుంటే అది కోస్తారు. పాయింటే ఉండదబ్బా! లిటరల్లీ ఎంత చిరాకొచ్చిందంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌కి, ఇదేం సినిమారా మధ్యలోనే ఎళ్ళిపోదాం అనిపిచ్చింది. చూడాలి కాబట్టి చూసాను తప్ప, ఇంకో గతి లేక, లేతే మధ్యలో నుంచి ఎళ్ళిపోదాం అనిపిచ్చింది. ఆ రేంజ్‌లో చిరాకు తెప్పిచ్చారు. పోనీ ఇంటర్వెల్‌కి ఇంత బ్లడ్ బాతు, ఇంత బ్లడ్ షెడ్ పెట్టి, పోనీ ఏమన్నా సెకండ్ హాఫ్‌కి జస్టిఫికేషన్ చేశారంటే అది లేదు. అక్కడికే వస్తున్నా ఇంకా. ఎక్కడైతే ఇంటర్వెల్ ఆగిందో సెకండ్ హాఫ్ ఆడ నుంచే స్టార్ట్ చేస్తాడు. హ్మ్. ఇంకదేందో ఇంకా ఇంకో పక్కన మోడర్న్ డే చూపిత్తరు. మళ్ళా ఏన్షియంట్ టైమ్ చూపిస్తారది. ఒక్క సిట్యుయేషన్ ఒకటుంటది సెకండ్ హాఫ్‌లో. ఆ ఒక్క సిట్యుయేషన్‌ని పట్టుకొని, దానికి బ్యాక్ స్టోరీలాగా ఎంత పెద్ద కథ రాసుకున్నారంటే ఆ కథని ఎక్స్‌ప్లోర్ చేయడానికే సగం నిద్రొచ్చేసింది ఫస్టు. అంటే ఆ బ్యాక్ స్టోరీ ఏదైతుందో చాలా షార్ట్ చేసుంటే అయిపోయేది. వాళ్ళు ఒక ఎలిమెంట్ యాడ్ చేసుకొని నెమ్మదిగా దానిలో అన్ని ఇంగ్రీడియెంట్స్ కలుపుతూ ఎలా చేశారంటే దీన్ని నాశనం అయిపోయింది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఆ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఏన్షియంట్ టైమ్‌లో పోర్షన్ అదంతా నాశనం అయ్యాయి. బట్ ఏదో కొన్ని ఎలివేషన్స్ కోసం వాటి కోసం వర్క్ అయినట్టు అనిపించింది గానీ, సో, మోస్ట్‌లీ లేదు. అండ్ సినిమాటిక్ లిబర్టీస్ కూడా అలా ఇలా తీసుకోలేదు. సినిమాకి ఇది వాడాలి గదా అన్నట్టుంది గానీ, ఏది కూడా రియలిస్టిక్‌గానే అనిపించదు గైస్. సెట్స్ కొంచెం లావిష్‌గా ఉంటాయి. అదొకటి బావుంది. ఇంకంతే. ఈ సినిమాలో చెప్పుకోదగిన దానిలో ఏమీ లేదు. ఇదే ప్లస్ సినిమాలో. మిగిలినవన్నీ మైనస్‌లే. అయి గూడా చెప్తా నేను. సో, ఇంత దరిద్రంగా ఉంది. క్లైమాక్స్ దాకా దాన్ని లాక్కొచ్చి
ఇంకదేందో అర్థం కాదు. మధ్యలో హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఉంటది. అసలు ఆ ట్రాక్ పెట్టకపోతే ఏంటండి ఇప్పుడు? వేస్ట్ అసల 3 గంటల 16 నిమిషాలు సినిమా అసల. బుర్ర పోయింది కంప్లీట్‌గా. ఎందుకు తీశారో అర్థం కాలే ఇలాంటిది. అవునులే నేను ఇంకా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా ఎందుకు చూసానురా నాయనా ఈ సినిమా అని. అనవసరం. అంతే క్లైమాక్స్ కూడా ఏదో అలా ఎండ్ చేశాడు. లాస్ట్‌లో వచ్చే సనాతన ధర్మం గురించి, వాటి గురించి వచ్చే డైలాగ్స్ కూడా ఎక్కడ ఇంపాక్ట్ కలిగించదు. చాలా సినిమాల నుంచి కాపీ కొట్టి తీసినట్టుంటది. కాపీ పేస్ట్ లాగా అదొకటి. బట్ ఇంప్రెస్ అంటే అస్సలు చేయలేదు గైస్ చెప్తున్నాను. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే విక్రాంత్ కర్ణ వాళ్ళు కూడా ఏం బాగా చేయలే. యాక్టర్స్ కూడా ఏదో చెయ్యాలి కాబట్టి చేసినట్టు చేశారు. అంతే డైరెక్షన్ విషయానికొస్తే అభిషేక్ నామ్ అయితే కంప్లీట్‌గా నాశనం చేసేసాడు స్క్రీన్ ప్లేని దాన్ని. ఇంకేమీ లేదు. సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి వచ్చేస్తే ఓన్లీ సెట్స్ బాగున్నాయి అంతే సినిమాలో. దాన్ని తప్పిస్తే ఏమీ లేదు ఈ సినిమాలో. మైనస్ పాయింట్స్‌లోకొస్తే ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ప్రోమాక్స్, సెకండ్ హాఫ్ ల్యాగ్ ప్రోమాక్స్, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ వెరీ పూర్, బీజీఎం వెరీ పూర్, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఎంత ఔట్‌డేటెడ్ ఉన్నాయంటే అంత ఔట్‌డేటెడ్ ఉన్నాయి. నెక్స్ట్ సాంగ్స్ కూడా అస్సలు బాలేవు. సో, ఇంక అన్నీ చెప్పుకుంటా పోతే ఇంక పోతూనే ఉంటది మైనస్‌లింగ. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 1.5 ఔట్ ఆఫ్ 5. అంటే నా వర్డిక్ట్ ఫ్లాప్. 'నాగబంధం' సినిమా చూడొచ్చా లేదా అంటే, ఇంకది మీ ఇష్టమే ఇంక. చూస్తే మాత్రం ఇంకా అది మీ మీద డిపెండ్ అయి ఉంటది. ఇంకా నాకేం సంబంధం లేదు. ఇంకంతే గైస్. థాంక్ యూ.